యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. 143. మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను నేనే. మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగు. పాపంలో ఉండే మనకు దేవుడు మరి ఇంతకుముందు మనం ధ్యానించిన పాపం పరిహరించి యేసు రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రులుగా చేసి మనలో దినదినము ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. దినదినం పరిశుద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఇంత వాక్యం వెల్లడి అవుతుంటే మీరేమవుతున్నారు? పరిశుద్ధపరచబడుతున్నారు కదా. మీలో దేవునికి అయిష్టమైనవన్నీ కూడా మీకు తెలియకుండానే తొలగిపోతూ ఉంటుంది. ఈవెన్ వితౌట్ యువర్ నాలెడ్జ్ దేవునికి అయిష్టమైన తొలగిపోతుంటుంది. ఏంటంటే దేవుని వాక్యము అలాగూ పవిత్రపరుస్తుంది అన్నమాట. దేవుని వాక్యం విన్నారు కాబట్టి మీరు పవిత్రులైపోతారని యోహాను సువార్త 15:3లో ఉంది. మీరు ఇప్పుడు పవిత్రులు, ఎందుకంటే దేవుని వాక్యాన్ని గైకొన్నారు. దేవుని స్వభావంలో ఒకటి, ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హీ కీప్స్ ఆన్ క్లీనింగ్ అస్ అన్నమాట. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి తన బిడ్డలందరూ ఎలా ఉండాలని? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేదు. కనుక పరిశుద్ధత కావాలి అంటే నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. దేవా, నన్ను పరిశుద్ధపరచు, నా చూపు బాగాలేదు, నా ఆలోచనలు సరిగా లేవు, రహస్య పాపాలు చేస్తున్నాను, కాని చోట్లకు వెళుతున్నాను, ఆడరాని మాటలు ఆడుతున్నాను, పైకి బాగా కనబడుతున్నాను అంటారు కదా. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూస్తే పురుగులే. అట్లా పైకి బాగా భక్తికి కనబడుతున్నా కానీ నా హృదయం కదా నువ్వు చూసేది. కాబట్టి నీకు విరోధంగా నేను చేసే ప్రతి పాపం నుండి నన్ను విడిపించు, నన్ను పరిశుద్ధపరచు అని ప్రార్థన ఉండాలి. ఇల్లు కొరకు అడుగుతారు, మంచి చీర కొరకు అడుగుతారు, ఇంట్లో బీరువా కావాలంటే అడుగుతారు, 100 గజాలైనా స్థలం కావాలంటారు, ఒక వాహనం కావాలంటారు. దీని కొరకున్న తపన కంటే పరిశుద్ధంగా జీవించాలి, నన్ను దేవుడు పరిశుద్ధపరచాలనే తపన ఎక్కువగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచినాడంట. ఈ పిలుపు ఎలాంటిదంటే యూ హ్యావ్ టు బి వెరీ ప్యూర్. పరిశుద్ధుడే పిలిచినాడు కదా. నీకు ఈ మార్గంలో ఎవరు పిలిచినారు? పరిశుద్ధుడైన దేవుడు. కోట్ల దూతలు పరలోకంలో ఏమని కొనియాడుతున్నారు? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఇదే ఈ నామంతోనే కొనియాడుతున్నారు దేవదూతలు. కాబట్టి పరిశుద్ధత అడిగి పొందుకోవాలి. పరిశుద్ధపరిచే దేవుడని అతనికి నామం. దావీదు భక్తుడని మనం తర్వాత అంటున్నాం, కానీ ఇంతకుముందు రాజుగా ఉన్నప్పుడు ఆయన ఒక వ్యభిచార పాపం చేస్తాడు, పర స్త్రీని మోహిస్తాడు.
ఆమె ఎవరికో చెందిన స్త్రీ, సమ్మన్ ఎల్సెస్ ప్రాపర్టీ కదా, ఊరియా భార్య. ఈయనకి ఎంతోమంది భార్యలు ఉపపత్తులు ఉన్నారు. అయినా చూడండి, ఒకరి భార్యను మోహించి ఆమెను మరి గర్భవతిగా చేసినాడు, భర్తను చంపేసినాడు. ఇది చెయ్యరా అని ఏ కార్యమే, కానీ జీవితంలో ఎప్పుడు అలాంటి పనులు చేయలేదు. అదొక పాపం మట్టుకి చేసినాడంట దావీదు. కానీ దావీదు స్వభావం ద్వారా మనం నేర్చుకోవాలి ఏంటంటే, ఆ పాపంలోనే దావీదు ఉండలేదు, కానీ ఆ పాపం నుండి పరిహరింపబడడానికి, బయటికి రావడానికి, పరిశుద్ధత కావాలని ఎంతగా ఆశించినాడు. పాపం ఒప్పుకున్నాడు, వదిలిపెట్టినాడు. పశ్చాత్తాపమైన హృదయంతో దావీదు ఒక కీర్తన రాసినాడు. ఏ కీర్తన అది? వెరీ గుడ్, 51వ కీర్తన. 51వ కీర్తన మీరు మొత్తం చదవాలి. అప్పుడు ఎంతగా పరిశుద్ధత కొరకున్న ఆశ కలిగి ఉన్నాడు. పాపం నుండి విడిపింపబడాలని ఆశ, శుద్ధ హృదయం కావాలని ఆశ, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని మరి ఆశ. నా పాపములకు నీ విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నాకు నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచు, ఎందుకంటే నీవు అంతరంగములో సత్యమునే కోరవాడు. గాడ్ ఆల్వేస్ రిక్వైర్స్ ట్రూత్ ఇన్ యువర్ ఇన్నర్ మోస్ట్ బీయింగ్. అంటే నీ లోపల సత్యం కోరుతున్నాడు అంతరంగంలో. పైకి నువ్వు భక్తిగా కనబడడం కాదు దేవునికి, దేవుని దగ్గర చెల్లేది, నీ అంతరంగంలో సత్యం ఉండాలని. అంటే పాపం వదిలిపెడుతున్నాడు. తర్వాత ఎప్పుడు కూడా అలాంటి పాపం చేయలే. ఆ పాపం చేసిన పాపానికి ఉన్న చేదు ఫలాన్ని జీవితం అంతా దావీదు అనుభవిస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధపరచు దేవుడని నీవు అతన్ని కొనియాడాలి. పాపం ఉంటే వదిలిపెట్టాలన్నమాట. నేను ఎప్పుడు చెప్తాను, పాపము మనల్ని దేవుని దగ్గరగా చేస్తుందా, దూరం చేస్తుందా? దూరం వెళ్ళిపోతావు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి మాట వినకుండా ఎక్కడ పోయాడు? దూరం వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళిపోయి ఏమన్నా బాగుపడ్డా? ఏం బాగుపడలే. తండ్రి ప్రేమ ఎక్కడ, తండ్రి ఆస్తి, తండ్రికి ఉన్న సౌకర్యాలు అన్నీ వదిలిపెట్టి చేసింది బుద్ధి లేని పనా, బుద్ధి పనా? బుద్ధి లేని పని. తండ్రి అంత పెద్ద గొప్ప ధనవంతుడు, ఆయన దగ్గర లేదనే కార్యమే లేదు, అన్నీ ఉన్నాయి, ఎంతోమంది దాసులు. ఇవన్నీ వదిలిపెట్టి తెలివి లేక తండ్రికి దూరం వెళ్ళిపోయినాడు. పాపం చేసినాడు, వేశ్యలతో తిరిగినాడంట. కానీ లభించింది ఏంటంటే పందుల సహవాసం. ఆఖరికి ఏం లభించింది? పందుల సహవాసం. తినేదేంటి? పంది పొట్టు కూడా కరువైందని వాక్యంలో ఉంది. మనకు ఆకలైన పంది పొట్టు కూడా దొరకలేదంట. అప్పుడు బుద్ధి వచ్చింది, అయ్యో నేను ఎంతో పాపం చేసినాను. వై డిడ్ ఐ ఎవర్ సిన్? ఈ పాపం ద్వారానే కదా నా తండ్రికి దూరం అయిపోయినాను. తండ్రి మాటకు అవిధేయుడనై ఇంతగా మరి శాపాన్ని కొని తెచ్చుకున్నానని చెప్పి తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గర వెళ్ళినాడు. అదే అనమాట మారు మనసు అంటే, అదే తప్పు తెలుసుకొని అక్కడే ఉండడం కాదు. ఇప్పుడు పోతే ఏమంటాడు? నన్ను గెంటేస్తాడేమో, నన్ను కొడతాడేమో, తిడతానేమో, ఆయన ఆస్తి అంతా నేను పాడు చేసినాను కదా అనుకో, పర్వాలేదు నేను వెళ్తాను, ఎట్టి పరిస్థితుల్లో నేను నా తండ్రి దగ్గర వెళ్తాను, ఒకవేళ నన్ను కుమారునిగా స్వీకరించుకుంటే కనీసం ఒక దాసునిగానన్నా తీసుకొని అని చెప్పి వెళ్ళడం ద్వారా పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. అంటే దట్ యాక్చువల్లీ ఆ ఉపమానంలో ఉన్న తండ్రి ఎవరికి చిహ్నంగా ఉన్నాడు? సాదృశ్యంగా ఉన్నాడు, దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. అందుకే యెషయా 1:18 ఉంది, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె అది తెల్లని వగును. ఇట్ ఇస్ ఎ గ్రేట్ ప్రామిస్ ఇన్ ద బైబిల్. రా, నీ పాపం ఉంటే రా, నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను, నేను పరిశుద్ధపరిచే దేవుడను. నీ పాపము రక్తము వలె ఎర్రగున్నా నేను అది హిమం కంటే తెల్లగా చేస్తాను, అవి కెంపు వలె ఎర్రగున్నా గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను అని వాగ్దానము మనం చూస్తున్నాం. పరిశుద్ధపరచు యెహోవా అని అతనికి పేరు. నీతి సూర్యుడు అనే నామంతో నేను ముగిస్తాను. నీతి సూర్యుడు అంటే దేవునికి ఎన్నో పేర్లు కదా. మనం 1000 నామాల్లో దేవుని గుణగణాలు నేర్చుకుంటున్నాము. పేరు అర్థం విపులంగా మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు.
నీతి సూర్యుడు అంటే ఎంత మంచి పేరు కదా. మనం రోజు ఒక సూర్యుని చూస్తాం కదా, ఆ సూర్యుని పేరు నీతి సూర్యుడు కాదు, అది దేవుడి సృష్టిలో ఒక భాగం. సూర్యుడు వెలిగిస్తాడు. రాత్రి గడిచిన తర్వాత సూర్యుడు ఆకాశంలో ఉదయిస్తాడు. ఆ సూర్యుడి ప్రకాశం ద్వారా మనకు ఆరోగ్యము, వెలుతురు ఇవన్నీ మనము ఈ దీవెన పొందుకుంటున్నాం. అలాగే అంతకంటే గొప్పది దేవునికే ఈ పేరు ఉంది, నీతి సూర్యుడు, సన్ ఆఫ్ రైటియస్నెస్, మంచి పేరు నీతి సూర్యుడు. మలాకి 4:2 ఈ మాట ఉంది, అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించను. భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయను. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయదు. నీతి సూర్యుడు అనే పేరు అంటే ఆయన నీ జీవితం మీద ఉదయిస్తే నీకు ఇంకేం లోటు ఉంటుంది? నీ జీవితం మీద నీతి సూర్యుడు ఉదయిస్తే నీలో ఉన్న ప్రతి చీకటి పారిపోతుంది కదా. ప్రతి శాపము, శిక్ష, ప్రతి భీతి, భయము, రోగము ఇవన్నీ తొలగిపోవాలి. ఎందుకంటే నీతి సూర్యుడి జీవితంలో ఉదయిస్తాడు. ఎవరి జీవితంలో ఉదయిస్తాడు? తన నామమందు భయభక్తులు వారి జీవితంలో ఆ నీతి సూర్యుడు ఉదయిస్తాడని వాక్యంలో ఉంది. అప్పుడు వారు సంతోషిస్తారు, ఆనందిస్తారు, గంతులు వేస్తారు. వారికి దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు, బాధ ఉండదు, భయం ఉండదు, అనుమానం ఉండదు, విశ్వాసం ఉండదు. ఆ విశ్వాసం ఏది లేకుండా ఎల్లప్పుడూ సంతోషిస్తారు. ఎందుకంటే వారు ప్రభువును కలిగిన వారు కదా, నీతి సూర్యుని కలిగిన వారు. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీ 4:4 అంటాడు, చెరసాల్లోనే ఉన్నాడు, చెరసాల్లో ఉండి ప్రభువులో ఆనందిస్తున్నాడు. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, మీరు ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడు. సంఖ్యల్లో ఉండేట్టు ఆనందం ఉంటుంది, ఆకలి దప్పికతో ఆనందం ఎట్టుంటుంది, వస్త్రహీనతతో దెబ్బలతో ఎలాగుంటుంది ఆనందం? అది ప్రభువులో ఉన్న ఆనందం. నీతి సూర్యుని కలిగి ఉన్నాడు కాబట్టి శ్రమల్లో కూడా ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అందుకే నీతి సూర్యుని కలిగిన వారు కృంగిపోయి ముఖం మార్చుకొని నీరసంగా ఉండలేరు. వారు సంతోషంతో గంతులు వేస్తారంట. ఎందుకంటే దే హ్యావ్ ఎ గ్రేట్ హోప్ ఇన్ జీసస్. విస్తారమైన నిరీక్షణ ప్రభువులో ఉంది కాబట్టి వారు పరిస్థితులు తారుమారైనా, ఒక రోగంకో, ఒక వ్యాధికో, ఒక ఇబ్బందికో భయపడేవారు కారు. వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారని మనకు అర్థమవుతుంది. నీతి సూర్యునిలో ఆశ్రయించే బిడ్డ, మనం అసలు సూర్య ప్రకాశాన్ని చూడడానికి మన వంతు కాదు కదా. సూర్యుని నేరుగా చూడగలుగుతామా? ఆ నీతి సూర్యుడు కోటి సూర్యుల కంటే ప్రకాశం గలవాడు. ఒక వాగ్దానం ఉన్నది, అంటే చాలా కష్టాలు బాధల్లో ఉన్నాము, ఇక మాకు దిక్కేవారంటే దేవుని వెలుగు అలాంటి బిడ్డల మీద ఎలాగూ ప్రకాశిస్తుందని యెషయా 30:26 చూడండి. మాకు తీరడం లేదు ఈ శ్రమ, మా బాధలు ఎప్పుడు పోతాయో తెలియదు, ఎప్పుడు కష్టాలే అని అంటారు కదా. అట్టి వారికి యేసు ప్రభువును మీరు పరిచయం చేయాలి, నీతి సూర్యుని పరిచయం చేయాలి. యెషయా 30:26 యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండను. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండను. అంటే చీకటి బ్రతుకులు దేవుడు అట్లా వెలుగుమయం చేసేస్తాడంట. ఒక్కసారి దేవుడు నేను దీవించి నేను ఆశీర్వదిస్తే ఒకటే రోజు 7 సూర్యుల కాంతి ఎలా ఉంటుంది? అంత అద్భుతమైన దీవెన నువ్వు పొందుతావు అని ఇక్కడ కష్టాలన్నీ దేవుడు తీరుస్తాడు. నువ్వు అనుమానపడే అవసరం లేదు. ఇప్పుడు నీ పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నా నీ విశ్వాసమే నీకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం. వెలుగు వెలుగు వెలుగని పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పర్యాయములు ఉందో మనకు చెప్పలేము. నీకు వెలుగు ఉదయించింది, వెలుగు వచ్చింది, నువ్వు లెమ్ము తేజరిల్లుము, చీకటిలో నడిచి వారికి గొప్ప వెలుగు. మరి మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే దాని అర్థము దేవుని ప్రజలకు, నీతి సూర్యుని కలిగిన ప్రజలకు ఏ చీకటి కూడా తాకదు. దేవునికి స్తోత్రం. విశ్వాసాలు అంటాము, బైబిల్ చదువుతాము, వాక్యం వింటాము, పాట పాడతాము, అంతా చేస్తాం. కానీ మంత్రశక్తి అంటే భయం అండి, భయం భయం భయం. ఒక నిమ్మకాయ వాకిట్లో చూస్తే భయం భయం భయం. అదేం భయం? నిమ్మకాయ దేవుడు సృష్టించిన ఒక ఒక పండు అనుకో, ఒక కాయ అనుకో, దానికి చూసి ఏంటి భయం? సృష్టికర్త ఉన్నాడు, నీతి సూర్యుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు, ఎందుకు భయం? అంటే వాటిలో శక్తి ఉందని నీవు నమ్ముతున్నావు. వాటికంటే శక్తిమంతుడు నీలో ఉన్న నమ్మకం నీకు లేదు.
అందుకే నువ్వు భయపడుతున్నావు, అందుకే భయపడుతున్నావు. ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు నీలోనే ఉన్నాడు కదా, మళ్ళీ ఇంకెందుకు భయపడుతున్నావు? ఏ చీకటి నిన్ను అంటుకుంటుంది? ఏ మంత్రశక్తి నీ మీద మరి ప్రభావం చూపుతుంది? ఎందుకంటే నీతి సూర్యుడు అన్నమాట. ఏం పేరు యేసు ప్రభుకు? నీతి సూర్యుడు. వెలుగు నీ హృదయంలో ఉంటుంది. ఏ చీకటి నిన్ను రాగానే అది కాలిపోవాలన్నమాట, అంతే. ఒకవేళ నువ్వు తెలవకుండా తొక్కినా నీకేం కాదు, కానీ అదే కాలిపోతుంది, భస్మమైపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరికే భయపడొద్దు, బిక్కు బిక్కుమంటూ బ్రతకొద్దు. అందుకే నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంట. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యాన్ని చూసి అన్యులు, మో ప్రభు అంటే ఇంత గొప్ప దేవుడా, మాకు కూడా కావాలి ప్రభు అని రావాలి. ఈ ఉన్న బాధలన్నీ పోయి అన్ని జనులకు చెప్పుకొని ఏడ్చి తర్వాత ఎక్కడన్నా చూపెట్టు, నాకు మంత్రగాడు ఉంటే మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయంటే వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు యేసు ప్రభు? చాలా శిక్ష వస్తుంది ఇలాంటి వారికి. ఎందుకంటే మిమ్మల్ని బట్టి అన్ని జనుల్లో దేవుని నామము దూషింపబడుతుంది. కాబట్టి అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు. నీ దగ్గరికి రావాలి. చూడుము, లోకమును చీకటి కమ్ముతుంది కనుక లేమో నీవు తేజరిల్లు, నీతి సూర్యుని కలిగిన వాడవు, దానవు కనుక భయపడదు. ఇలాగూ రోడ్లో పోయినాను, ఏదో తొక్కినాను, మంత్రాలది ఇక అయిపోయింది నా పని. ఇక్కడ చాలామంది అలా వస్తారు, అమ్మా అది ఓకే అయిపోయింది నా పని, ఈ పని ఏం కాలేదు, ఇప్పుడు పని ఆరంభం అవుతుంది, నేను ప్రార్థన చేసిన క్రొత్త జీవితం దేవుడిస్తాడు, భయం తొలగిస్తాడు. చాలా భయపడుతూ ఉంటారు. అలాగూ భయపడు కాదు, ధైర్యంతో నీవు నీతి సూర్యుని కలిగి ఈ లోకంలో ప్రకాశించాలి. ఈ పక్షుల్లో ఒక పక్షి ఉంది, పక్షిరాజు గురించి ఒక పుస్తకమే రాసినాను, స్టాల్లో ఉంది. పక్షిరాజు ఈజ్ కాల్డ్ ద కింగ్ బర్డ్. ఈ పక్షిరాజుకు ఒక స్వభావం ఏంటంటే, దానికి ఏదైనా అనారోగ్యత వస్తే ఒక పర్వతం మీదకి వెళ్ళి నేరుగా సూర్యుని చూస్తుందంట. ఎందుకంటే ఆ ఒక్క పక్షికే సూర్యుని చూసే శక్తి ఉందన్నమాట. ఆ కన్నులకు అంత తేజస్సు అనమాట, అంత కాంతివంతమైన కన్నులు కాబట్టి, పదును గల కన్నులు. ఎంత పైకి ఎగిరినా కింద ఉన్న కుందేలు పిల్లలను, చిన్న చిన్న జింక పిల్లలు ఎత్తుకొని పోతుంది. ఎందుకంటే అంత డిస్టెన్స్ నుండి చూస్తుంది అనమాట. విశ్వాసులు అలాగ ఉండాలి అని ఆ పుస్తకంలో విశ్వాసికి పక్షిరాజుకు పోల్చి రాసినాం. తప్పకుండా తీసుకోండి, పుస్తకాల్లో ఉంది. అంటే ఈ కన్నులు ఎంత తేజస్తో నిండిందంటే, అది పర్వతం మీదకి వెళ్ళి నేరుగా ఆ సూర్యుని చూస్తుందంట. చూసినప్పుడు ఆ సూర్య కిరణాల ద్వారా ఆ రెక్కల్లో కానీ ఆ శరీరంలో కానీ ఉన్న క్రిమి కీటకాలు అన్నీ కూడా నశించిపోతాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తట్టు చూచు వారిని ఆయన ఏం చేస్తాడు? తప్పకుండా వారి ముఖములు ప్రకాశింపజేస్తుంది. ఎందరు యేసు వైపు చూసిరో వారందరూ కూడా మరి ప్రకాశంగా ఈ లోకంలో ఉంటారని 34వ కీర్తనలో మీరు ఒకసారి చూడండి. దావీదు తన అనుభవం రాస్తున్నాడు. 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? వెలుగు కలిగింది. దేవునికి స్తోత్రం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బాధల్లో దేవుని తట్టు చూడాలి. నీకు సిగ్గు కలగదు, నీకు అవమానం కలగదు, నీకు తలవంపులు కలగదు. ఎందుకంటే ఆయన తట్టు చూసిన వారందరి ముఖం ప్రకాశించింది. వారిలో ఎవరు సిగ్గునందలేదు. వారి ముఖములెన్నడూ లజ్జింపకపో. ఈ నీతి సూర్యుని నీవు కలిగి ఉండాలని నేర్చుకుంటున్నావు. అప్పుడే నీ బ్రతుకు తేజోమయంగా ఉంటుంది. నీతి సూర్యుడు ప్రతి చీకటి బ్రతుకులో ఉదయించాలని మన ప్రార్థన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క నామం చెప్తుండగా మీరు నాతో కలిసి 2 చేతులు ఎత్తి దేవుని స్తుతించాలని కోరుతున్నాను. మిమ్మను పరిశుద్ధపరచు యెహోవా నీతి సూర్యుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్నో నామములు నీకునైనా, ఎన్న తరము మాకు కాదు ప్రభువా. కొన్నైనా మేము ఈ చిన్న జీవితంలో ధ్యానించి శక్తి పుంజుకోవడానికి మీరు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి నామము మహిమగల నామము, ఆ నామమును స్వస్థపరుస్తుంది, ఆ నామమును రక్షిస్తుంది. తండ్రి, నామం స్మరించుకుంటూ మా జీవితాలు ముందుకు తీసుకొని వెళ్ళడానికి మీరు కృప దయచేయమని ప్రభువా, దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని, మాకు సరిపోయిన దేవుడవు నీవని, చాలిన దేవుడవు నీవని విశ్వాసం అందరి హృదయంలో దయచేయమని, ప్రతి అక్కర తీర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF
ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామం